ఇది పరవళ్ళండి. వీటిని పరవళ్ళు అంటారు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వండుకుంటారు. ఇవేంటంటే తొక్క తీయక్కర్లేదు, పైన అలాగే తరిగేసుకోవడం అనమాట. మూకుడు పెట్టి దాంట్లో కొంచెం నూనె వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండి పోపు వేసేసి పోపు వేగాక ఎర్రకారం వేస్తానండి. ఇందులో మిరపకాయలు కానీ ఏమి వేయను. ఎర్రకారమే బాగుంటుందన్నమాట. కొంచెం ఎర్రకారం వేస్తాను, కొంచెం పసుపు, కరివేపాకు ఇవి వేసేసి ముక్కలు వేసేసేయడం అండి. ముక్కలు వేసేసి ఏంటంటే ఇవి చూడడానికి గట్టిగా ఉన్నా తొందరగా మగ్గిపోతాయి చక్కగా. ఇది చాలా ప్రోటీన్స్, మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇది మాత్రం అక్కడ వాళ్ళు నార్త్ ఇండియన్స్కి వాళ్ళకి దొండకాయలు అలాంటివి దొరకవు అన్నమాట. ఇలాంటివి వాళ్ళు బాగా వండుకుంటారు. నేను కాశీ వెళ్ళినప్పుడు తిన్నాను. అప్పటి నుంచి నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇవి కొనుక్కొని తినడం అలవాటు చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయి. దీంట్లో గింజలు కూడా ఇవి లేతగా ఉన్నాయి నా దగ్గర ఉన్నవి. గింజలు కూడా ఉంటాయి, రౌండ్గా ఉండి చాలా బాగుంటాయండి తినడానికి. ముదురుగా ఉన్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఆ గింజలు తినడానికి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇందులో పల్లి పౌడర్ వేసానండి. పల్లి పౌడర్ అంటే మామూలుగా ఉత్త పల్లీలు వేయించేసేసి పౌడర్ కింద చేసుకుని, ఇంకా అందులో ఏం లేదన్నమాట. ఇలా కొంచెం కూరల్లో ఆనపకాయ కూరలు అలా వేస్తూ ఉంటాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.